పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఆత్మపూర్వక ప్రణామములు. మరి ఈరోజు ఏలూరులో సత్యవతి గారు వారి ఇంటిపైన పిరమిడ్ నిర్మించారు. అందరి కోసం వాళ్ళ సారు వాళ్ళు 2016లో ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది. తరువాత కొన్ని కారణాల వలన అది గ్యాప్ వచ్చింది, కానీ రోజు ధ్యానం అయితే జరుగుతూ ఉంది. మరి తర్వాత ఆవిడ ధ్యానం చేస్తూ అద్భుతంగా మరి అందరికీ అందించాలి అని చుట్టుపక్కల ఒక రోజు ఈ మధ్యకాలంలో 1 సంవత్సర కాలం క్రితం చక్కగా మరి ర్యాలీ నిర్వహించి ఇక్కడ శాకాహార ర్యాలీ అద్భుతంగా పిరమిడ్ రీఓపెనింగ్ కూడా జరగటం, ఓపెనింగు చక్కగా అద్భుతంగా అండి. మరి మనం ఏదైతే పొందుతున్నామో ఆ ఆరోగ్యము ఆనందం అందరూ అందుకోవాలి. మరి ఇలా ప్రతి ఇంటి మీద పిరమిడ్ రావాలన్నారు పత్రిజీ. అలాగే మరి ఎంతోమందికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరూ అహింసా ధర్మంలో జీవించాలి. వారికి వారి కుటుంబానికి చాలా కృతజ్ఞతలు. మరి ఈ పిరమిడ్ గురించి మన దిండికోటి గారి ఏలూరు వారి మాటల్లో విందాం. ఈ పిరమిడ్ గురించిన విశేషాలు చెప్తారు. పిఎంసి చూసిన ప్రేక్షకులందరికీ అలాగే ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈ పిరమిడ్ గురించి 2014 నుంచి ఇక్కడ జరుగుతున్న బయటికి తెలియపోవడం, అంటే ఇక్కడ దగ్గరలోనే శివనపేట శ్రీనివాసరావు గారు ఆ దగ్గరే ఉంది. ఇది విద్యానగర్ పిరమిడ్ సెంటర్. ఈ సెంటర్ నుంచి ఇలాగ వస్తుంది. కానీ మొన్న మేడం గారు ఈ ఛానల్ చూసి ఇంకా ముందుకొచ్చి ఇప్పుడు శాకాహార ర్యాలీలో బాగా పాల్గొంటారు ప్రతి ఆదివారము. అలాగే మేడం గారు 3వ ఆదివారం ఇక్కడ శాకాహార ర్యాలీ పెట్టి ఇక్కడ కూడా ఛానల్ రాలినప్పుడు పెయింట్ అది ఉండేది కాదు. చాలా అందరు కృషితో ఆ మేడం గారు గట్టి పడుదలతో ఈరోజు పెయింట్ అది వేసుకొని ఈరోజు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ధ్యానం చెప్పడం. ఏలూరులో విద్యానగర్ పిరమిడ్ సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రావచ్చు. శ్రీ మహేశ్వర పిరమిడ్. అలాగే మేడం గారు కూడా ఎంతో సార్ మా అందరికీ సాయం చేస్తూ శాకాహార ర్యాలీలు కూడా బాగా పాల్గొంటారు. అలాగే పిఎంసి గురించి కూడా అడగగానే ఈసీఎస్ కడతానన్నారు. ఈసీఎస్ కూడా కడతామన్నారు. అంతకుముందు నెల కిందట అమౌంట్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ఈసీఎస్గా యాక్ట్ అవుతానన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా పిఎంసికి ఆ ఈసీఎస్ గురించి తెలుసుకొని మీరు అందరూ జాయిన్ అవ్వాలని, పిఎంసి గురించి మన అందరం సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ సెంటర్ కూడా మేడం గారు ఇప్పుడే మాట్లాడారు. అమ్మ 3వ ఆదివారం మేము బాధ్యతగా ర్యాలీ చేసేవాళ్ళం, ఇప్పుడు కొద్దిగా అంటే లేదు మనం ఏలూరులో ఎక్కడ ర్యాలీ చేసినా మా ఇంటికి వచ్చి భోజనాలు చేయాలని ఇప్పుడే మాట ఇచ్చారు. అంటే మనం ఏలూరులోనే ఎక్కడ శాకాహార ర్యాలీ చేసినా ఆదివారం 3వ ఆదివారం మనం ఆటోల మీద కానీ అందుబాటులో బళ్ళ మీద కానీ వచ్చి మేడం గారి ఇంటికాడకి భవిష్యత్తులో మనందరం వచ్చి ర్యాలీ చేసి భోజనం చేయాలని మేడం గారు ఇప్పుడే ఈ సెంటర్కి రావాలని కోరుకున్నారు. చాలా సంతోషం మేడం. ఎందుకంటే ఆ శాకాహార ర్యాలీ చేయటం అంటేనే చాలా గొప్ప కార్యక్రమం అండి. ఎన్నో జీవుల్ని మనం వాటిని రక్షించడం, కాపాడడం కోసం మరి ప్రతి పిరమిడ్ మాస్టర్లో ర్యాలీలు చేస్తున్నారు. అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతంగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. ఏలూరులో కూడా చాలా ప్రతి ఆదివారం కూడా ఉదయం 7 గంటల నుంచి 8 వరకు ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. ఏలూరులో అనేక ప్రాంతాల్లో ప్రతి వారం కూడా. అలాగే 3వ ఆదివారం మాత్రం ఉదయం 9 నుంచి 12 వరకు 1 గంట వరకు జరుగుతూ అక్కడ చక్కగా భోజన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. మరి మేడం గారు ముందుకొచ్చి మరి నేను ఆ ర్యాలీకి ఏదైతే ఉందో ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఆ భోజనాల ఏర్పాట్లు చేస్తాను అంటామంటే నిజంగా చాలా గొప్ప విషయం. మరి అలాగే మేడం గారు ధ్యానాన్ని గురించి అందరికీ తెలియజేస్తూ మరి అలాగే పిఎంసి ఛానల్ గురించి మరి మీరు అందరికీ మీ మాటల్లో మరొక్కసారి పిఎంసిని అందరూ ప్రోత్సహించాలండి. పిఎంసి గురించి ఎంతోమంది తెలుసుకుని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ధ్యానంలోకి వచ్చామని అంటే మేము పిఎంసి చూసి వచ్చామని ఎంతమంది చెప్తే మాకు ఎంత ఆనందంగా ఉందో. అసలు ఒక్కొక్కరు చెప్తూ ఉంటుంటే మీరు పిఎంసి చూసి వచ్చారా అని మేము ప్రతి వారం పాంప్లెట్ పంచుతాము. పిఎంసి చూడండి అమ్మా, మీరు ధ్యానం నేర్చుకోండి, అందులో చూడండి అని ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళి మేము పాంప్లెట్ ఇస్తూ ఉంటామండి. ఇచ్చి ప్రతి ఒక్కరికి చెప్తాం. వాళ్ళందరం కూడా మేము ఈ విధంగా వచ్చాము అని అంటే మాకు ఎంత ఆనందంగా ఉందంటే మరి చెప్పలేమండి. పిఎంసిని అందరూ సపోర్ట్ చేసి మీరు అందరూ కూడాను పిఎంసిని తెలుసుకుని మీరు అందరూ ధ్యానంలోకి రావాలని మేము కోరుకుంటున్నాము. జై హో పత్రిజీ, జై హో పిఎంసి, జై హో పిఎంసి. థ్యాంక్ యూ మాస్టర్స్.